రాన్ నారాయణ రామ్. ఇప్పుడిప్పుడే పిల్లలు తమ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం లేదు, వారిని గౌరవించడం లేదు. దీనికి కారణం ఏమిటంటే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీలో చాలామంది ఉండటం లేదు, వాళ్ళు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. నిజానికి ముందుగా జాయింట్ ఫ్యామిలీ ఉండేది, అందరూ ఒకరినొకరు గౌరవించి ప్రేమతో జీవించేవారు. అక్కడ ఒక పిల్లవాడు చూస్తాడు, అతని నాన్న అతని తాతయ్యను ఎలా గౌరవిస్తాడు. ఇది చూసి ఆ బిడ్డ కూడా తన తండ్రిని అదే విధంగా గౌరవించేవాడు. నేను ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చాను, అన్ని రకాల మనుషులతో కలిశాను. కొంతమంది అరబికా రసాలలో ఇప్పటికీ భార్యలు తమ భర్త కుటుంబానికి ఎంత గౌరవం ఇస్తున్నారో నేను చూశాను. మీ మనసు మంచిదైతే, అది నిజం మాట్లాడితే ప్రతిదీ మంచిగానే జరుగుతుంది. మనసు బలంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఒక మనిషి ధ్యానం చేస్తే అతనికి ఎటువంటి వ్యాధి ఉండదు. మనిషి తన జీవితాన్ని ప్రకృతి ఆధారంగా, నైసర్గికంగా, వివేకబద్ధంగా చేసుకుంటే అతనికి ఎటువంటి సమస్య ఉండదు, భూమికి ఉండదు. మనిషే సృష్టికర్త, మనిషే భూమిపై సమస్యలను సృష్టించినవాడు. భూమిపై వ్యక్తిగత యాజమాన్యం తొలగిపోయినప్పుడు ప్రతిదీ సరి అయిపోతుంది. ప్రకృతి యొక్క కొత్త సూర్యుడు ఉదయిస్తాడు, కొత్త కాంతి వస్తుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, మహాకాశంలో ఉన్న ప్రతి ఒక్కటి మనలో కూడా ఉంది. మొత్తం ప్రకృతిలో ఉన్నదంతా మనలో ఉంది. ప్రకృతి మహాకాశానికి మార్గం అయితే మనం అందరం ప్రకృతి నుంచి పుట్టిన వాళ్ళం. ప్రకృతిలో ఉన్న అన్ని గుణాలు, వస్తువులు ప్రతి మనిషిలో ఉన్నాయి. అందుకే మనం అందరూ మహాకాశంలో భాగమే. అల్లా, ఈశ్వర్, భగవాన్ అని పిలవబడే విభిన్న పేర్లన్నీ ఒకటే, అవన్నీ మహాకాశమే. మహాకాశం మనల్ని ఏ ఉద్దేశంతో పంపిందో అది మనలోనే ఉంది, అదే మన వివేకం. మీరు జీవితంలో ఏ పని చేసినా మీ వివేకం మీకు సరైన మార్గదర్శనం ఇస్తుంది. అందుకే ఎల్లప్పుడూ మీ వివేకం మాట వినండి, మీ అంతరాత్మ గళం వినండి. రాన్ నారాయణ రాన్ అనే నామం మీ జీవితాన్ని ఉద్ధరించగలదు. మీ కలలు, కోరికలు అన్నీ నెరవేరుస్తుంది. ఇది మీకు మీ అంతరాత్మను పరిచయం చేస్తుంది. ఈ నామంలో ఈ మొత్తం సృష్టిని తనలో కలుపుకున్న శక్తి ఉంది. ఈ నామాన్ని జపించగానే మీకు మీతోనే సాక్షాత్కారం జరగడం మొదలవుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో మంది ఉన్నారు. రాన్ నారాయణ రామ్తో అనుసంధానమై తమ జీవితాన్నే కాకుండా సమాజంలోని అనేకరిని కూడా కళ్యాణపరచారు. రాన్ నారాయణ రామ్తో అనుసంధానమవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కొత్త దృష్టికోణం లభిస్తుంది. అదే కొత్త దృష్టికోణం మనకు కొత్త శక్తిని ఇస్తుంది మరియు జీవితాన్ని విజయవంతంగా మారుస్తుంది.